మన బ్యూటిఫుల్ రూమ్. ఇంకేం చెప్పడానికి లేదు. 10:45 PM అయింది. హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అలాస్కా. నిన్న రాత్రి మీకు తెలుసు కదా, వచ్చి హోటల్లో చెక్ చేసేసి చాలా లెందీ జర్నీ అయిపోయింది. ఒక 1 hour పవర్ న్యాప్ తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో నెక్స్ట్ వీడియో పెడదామని అనుకున్నా. తర్వాత చూసేసరికి 9 hours తర్వాత లేచాను. ఏమైందో తెలీదు. ఇంత అన్ఇంటరప్టెడ్గా 9 hours పడుకొని చాలా చాలా రోజులైంది. సో చూసారా, మొహం ఫ్రెష్గా ఉంది ఇప్పుడే లేచినా కూడా. సో నేను రాత్రి డిన్నర్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఒక పాప్కార్న్, ఒక నాచోస్, తర్వాత ఒక కైండ్ బార్, ఈ 3 తినేసి ఒక 1 hour పవర్ నాప్ తీసుకొని బయటికి వెళ్దాం రెస్టారెంట్కి అనుకున్నా. అవ్వలేదు. సో మొత్తానికి లేచాను. సో ఇవాళ యాంకరేజ్ నుంచి రెంటల్ కార్ తీసుకొని టల్కీట్నా, అంటే దెనాలి నేషనల్ పార్క్. దెనాలి అంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వరల్డ్లో కనిపించే పర్వతాల్లో 3rd హైయెస్ట్. ఫస్ట్ మౌంట్ ఎవరెస్ట్ 8848 meters, 29,029 feet. తర్వాత అకాంకాగువా అనుకుంటా అర్జెంటీనాలో. తర్వాత 3rd దెనాలి. కానీ యాక్చువల్ హైట్ ఫ్రమ్ ద సీ లెవెల్ 13 or 14 ఎంతో ఉంది. కానీ కనిపించే ఫసాడ్ లెక్క చూస్తే నెంబర్ 3. దానికి చూడడానికి వెళ్దాం, ఓకేనా? సో ఇప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేస్తాను. తినేసాక రెంటల్ కార్ తీసుకొని ఒక 2.5 hour డ్రైవ్, దారిలో అమేజింగ్ ప్లేస్ ఉంటే అమేజింగ్ ప్లేసెస్లో ఆగుదాం. అది విషయం. ఓకే, సీ గైస్. సో బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ ఏం లేవు. ఓట్ మీల్ ఇచ్చారు. సో దీనిలో మేపుల్ సిరప్ వేసుకొని తిందాం. ఎగ్స్, అదేదో బేకన్ ఇచ్చాడు, మనం అది తినాం కాబట్టి అది మనకు పనికిరాదు. సో బ్రెడ్ విత్ చీజ్ ఆర్ బటర్, ఎగ్స్. ఆ బేకన్ మనకు పనికిరాదు కాబట్టి సింపుల్ బ్రేక్ఫాస్ట్. దీనికి కూడా ఛార్జ్ అంట, కానీ మనం మ్యారియాట్లో మనం ప్రీమియర్ మెంబర్ కాబట్టి మనకు ఫ్రీ. సో ఇదన్నమాట బ్రేక్ఫాస్ట్. తినేసి ఇంకా కార్ బుకింగ్లో రెడీగా ఉండాలి. అది గైస్. ఒక జిమ్ ఉంది, రియల్ క్విక్గా వర్కౌట్ ఒక 30 minutes to 1 hour చేసేసి అప్పుడు రెంటల్ కార్ పిక్ చేసుకుందాం. డీసెంట్ జిమ్. ఇవాళ విజిబిలిటీ అస్సలు బాగాలేదు. సో రేపు ఫ్లైట్ వెళ్తుందో లేదో తెలియదు అన్నారు. అయినా కూడా నేను అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళే ముందు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, ఎందుకంటే రెంటల్ కార్ అక్కడి నుంచి తీసుకోవాలి. యూజువల్గా అమెరికాలో రెంటల్ కార్లు $30 నుంచి గుడ్ కార్కి $45 a డేకి దొరుకుతాయి. కానీ అలాస్కాలో చెప్పాను కదా నేను మీకు, అన్నీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అని. సో ఇవాళ నాకు దొరికింది కారు $125 a డే, ట్యాక్సెస్తో కలిసి 150. సో రోజుకి $150 కారు. సో అర్థం చేసుకోండి అలాస్కా ఎంత ఎక్స్పెన్సివ్. ఇది టూరిస్టులు ఎవరు లేరు, అయినా కూడా ఎంత ఎక్స్పెన్సివ్. సో డజంట్ మ్యాటర్. కార్ తీసుకొని $150 a డే. ప్రస్తుతానికి 4 రోజులు రెంట్ చేశాను. సో ఇంత దూరం వెళ్ళి టల్కీట్నా వెళ్ళి అక్కడ కానీ ఒకవేళ ఫ్లైట్స్ లేకపోతే మరి ఏం చేయలేం. సో వర్త్ అ ట్రై. సో అది తీసుకొని మళ్ళీ అప్డేట్ ఇస్తే. ఇదే రెంటల్ కార్ టెర్మినల్. సో నేను తీసుకోవాల్సిన కారు చాలా పెద్ద క్యూ ఉంది. సో వెయిటింగ్. సో ట్రైన్ స్టేషన్ కూడా ఇక్కడ ఉంది. అలాస్కా యాంకరేజ్ నుంచి సువర్డ్కి అమేజింగ్ ట్రైన్ జర్నీ ఉంటుంది, కానీ అది May 19th నుంచి స్టార్ట్ అవుతుందంట. సో బేసిక్గా అది మిస్ అయిపోయాను. పోనీ ఇంత $150 పెట్టినందుకు ఏమైనా గొప్ప కారా అంటే చాలా బేసిక్ నిస్సాన్ సెంట్రా వచ్చింది. ఈ కార్కి $150 a డే అంట. వేరే ఊర్లో అయితే $35 వస్తుంది. బట్ వీఆర్ ఇన్ అలాస్కా, ఆ మాట మర్చిపోకూడదు. సో ఇప్పుడు టల్కీట్నాకి వెళ్దాం, నార్త్లో. సో ఆకలేస్తుంది, లేట్ అయిపోయాం, అందుకని క్విక్గా ఒక సబ్వే శాండ్విచ్ తీసుకున్నా. మళ్ళీ దారిలో ఆకలేస్తే ఆగకుండా. సో వెళ్దాం, చూద్దాం ఏముందో. ఓకే. సో సబ్వే అయితే అయిపోయింది. ఇప్పుడు దెనాలి నేషనల్ పార్క్. టల్కీట్నా అనే చిన్న ఊరు, ఇక్కడ నుంచి 113 miles, అంటే అప్రాక్సిమేట్గా 200 kilometers.
ఈ రోడ్లో వెళ్ళాలి. విజిబిలిటీ అస్సలు బాగాలేదు. నిన్న చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా బాగుండింది. ఇప్పుడు ఇంత కష్టపడి వెళ్తే కనీసం ఆ దెనాలి మౌంటైన్ కనిపిస్తుందో లేదో కూడా తెలీదు. అది కనిపించకపోతే ఇంకా ట్రిప్ వేస్ట్. సో ఇవాళ వెళ్ళి రేపు వచ్చేస్తాను. హోప్ఫుల్లీ ఆ దెనాలి పీక్ కనిపిస్తుంది. తర్వాత మన ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వకపోతే సౌత్ ఆఫ్ అలాస్కాకి వెళ్ళి వేరే గ్లేషియర్ ల్యాండింగ్ ట్రై చేస్తాను. సో ప్రయత్నించకపోతే దక్కేదేం లేదు కాబట్టి తప్పదన్నమాట. సో దారిలోని ఇక్కడ మూస్ అని నిన్న చూపించాను కదా ఎయిర్పోర్ట్లో, అలాంటి మూస్లు చాలా పెద్ద సైజ్, ఆల్మోస్ట్ గేదెల కన్నా పెద్ద గేదెకి డబుల్ సైజ్, ఆ సైజ్ మూసులు సడన్గా వచ్చేస్తుంటాయి. సో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. సో నేను ఫోన్ ఏం చూడకుండా కాన్సన్ట్రేట్ చేస్తూ డ్రైవ్ చేయాలి. చాలా పెద్ద మూసులు వస్తాయి. ఎక్కడ మూసు కనిపిస్తే ఆపుతాను. కానీ ఇప్పుడు చీకటి అయిపోయింది. ఇప్పుడు నా టైం 7 PM అయింది. అలాస్కాలో పీక్ సమ్మర్లో రాత్రి 11:30కి సన్సెట్ అవుతుంది. ఇప్పుడేమో అరౌండ్ 9:30కి సన్సెట్ అవుతుంది. అంటే లైట్ ఉంటుంది 9:30 వరకు. ఇప్పుడు ఇంకా సమ్మర్ రాలే, మే. కానీ చలి అయితే ఎక్కువ లేదు యాంకరేజ్లో. అక్కడ చలి ఉంటుందేమో చూద్దాం. సో మనం వెళ్తుంది టల్కీట్నా. ఎవరికైనా డౌట్ ఉంటే, ఈ క్వశ్చన్లు ఇంకా క్యూరియాసిటీ ఉంటే మీరు అలాస్కా మ్యాప్ తీసి ఓపెన్ చేసి నేను ఎక్కడున్నాను, ఈ టల్కీట్నా ప్లేస్ ఎక్కడుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెక్ చేయండి. సీయు. మళ్ళీ టల్కీట్నాలో ఒక హోటల్ బుక్ చేశాను. అది కూడా ఒక క్యాబిన్, మామూలు హోటల్ క్యాబిన్ అయితే $250 అంట. నేను బుక్ చేసిన రెగ్యులర్ రూము, అంటే రివర్ మీద వుడ్స్లోని లేకుండా ఆర్డినరీ రూమ్ $150. సో అలాస్కాలో రూము, కారు ఏది $150 తక్కువ లేదు. సో పెద్ద బడ్జెట్ ఉండాలి అలాస్కాకి, బట్ స్టిల్ ఓకే. సో టల్కీట్నా వెళ్ళాక మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు టైం 7:45 అయింది ఈవినింగ్. చూడండి, యూజువల్గా క్లారిటీ ఉంటే బాగా కనిపిస్తుంది, కానీ చెప్పాను కదా చాలా ఫాగ్, థిక్ ఫాగ్తో ఉంది. దూరంగా కనిపిస్తుంది కదా. రేపు దేవుడి దయ వల్ల బాగుంటే, లేకపోతే నేను ఫ్లైట్ రైడ్ మౌంటైన్ ఎక్కడానికి మిస్ అయిపోతాను. సో ఫింగర్స్ క్రాస్డ్, హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో ఇంకా 2 గంటలు డ్రైవ్ చేయాలి. నాకు అస్సలు మూడ్ లేదు డ్రైవ్ చేయడానికి, కానీ ద ట్రావెల్స్ ఆఫ్ ట్రావెల్ తప్పదు. ఏదో పెద్ద ఎక్వేరియంలా ఉంది, తప్పదు. పెయింటింగ్ జేసీ పెన్యాన్. సో మన యాంకరేజ్ డౌన్ టౌన్లోంచి డ్రైవ్ చేస్తున్నాం. సో సెపరేట్గా యాంకరేజ్ సిటీ టూర్ ఏం చేయగలే, మొత్తం అంతా కనిపిస్తుంది ఇక్కడి నుంచే. ఎదురుగా షెరటన్ ఉంది. నేను ఈ షెరటన్లో ఉండకుండా 4 పాయింట్ షెరటన్లో ఉన్నా. ఎక్కడ ఏమైనా ఓన్లీ పడుకోవడం కాబట్టి పర్వాలేదు. సో ఇదన్నమాట యాంకరేజ్ ఊరు. ఈ థిక్ ఫాగ్ అండ్ వర్షంలో 2 గంటలు డ్రైవ్ చేస్తున్నాం నార్త్ ఆఫ్ అలాస్కా దెనాలికి. ఏం కనబడట్లే, విజిబిలిటీ పూర్, కానీ బ్యూటిఫుల్గా ఉంది. రాత్రి 9:15 అయింది. సన్లైట్ వస్తుంది. ఏంటో బ్యూటిఫుల్గా ఉంది. దగ్గరకు వచ్చేస్తున్నాం మన డెస్టినేషన్కి. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్నాయి. ఇదంతా ఫ్లోట్ ప్లేన్ డాక్ అంట. సో ఎవరికైనా ప్లేన్లు కొనుక్కొని ఇక్కడ పార్క్ చేసుకుంటారు. ఇది జస్ట్ స్ట్రీట్ సైడ్ భలే ఉంది. అందుకని ఇక్కడ పుల్ ఓవర్ చేసి రికార్డ్ చేస్తాను. చూడండి ఎన్ని ప్లేన్లు ఉన్నాయో, బోట్లు ఉన్నట్టు ప్లేన్లు. సో ఆ పక్కనే లేక్ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక ప్లేన్ ఉంది. ఇది వీల్డ్ ప్లేన్. ఆ పక్కన ఉన్నది ఫ్లోట్ ప్లేన్. అంటే లేక్స్ మీద, వాటర్ మీద ల్యాండ్ అవ్వాలంటే అలా కింద ఉంటుంది. సో ఇవి వాటర్ మీద ల్యాండ్ అవుతాయి. మనం సువర్డ్లో ట్రై చేద్దాం ఒక చిన్న ప్లేన్ రైడ్ తీసుకోవడానికి. మధ్యలో అది కనబడింది. ఆ లేక్ చూడండి, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రోజన్ లేక్. దానిపైన కార్ తీసుకెళ్ళొచ్చు, కానీ కొంచెం టెంపరేచర్ కానీ కరిగితే కార్ సింక్ అయిపోతుందని ట్రై చేయట్లే. అది విషయం. దారిలో స్టాప్స్తోని ఇప్పుడు రాత్రి 10 అయింది. 10కి లైట్స్ చూసారా. సో నా డెస్టినేషన్కి వచ్చాను. నా $150 హోటల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్. ఇప్పుడు చూపిస్తాను నేనున్న ప్లేస్. ఈ చిన్న విలేజ్ పేరు టల్కీట్నా. ఇప్పుడు నేను ఉండబోయేది సుసిత్నా రివర్ లాడ్జింగ్. చూసారు కదా, వేర్ ద రివర్స్ అండ్ మౌంటైన్స్ మీట్ అంట. సో ఇవన్నీ చిన్న చిన్న క్యాబిన్లు. నేను క్యాబిన్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు స్ట్రాంగ్ వైఫై కావాలి అని. ఇది చూడండి, అది మెయిన్ బిల్డింగ్. ఎవ్వరు లేరు మెయిన్ బిల్డింగ్లో. కీ పెట్టేస్తాను అని చెప్పింది. సో చూద్దాం ఉందా లేదా అని. కానీ బ్యూటిఫుల్ ఉంది కదా.
సో 10 గంటలు రాత్రి 10 గంటలకి హొరైజన్లోని ఆ హేలో చూడండి, హొరైజన్లో డస్క్ లైట్స్ భలేగా ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. సచ్ అ కూల్ ప్లేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్. ఇప్పుడు యాక్చువల్లీ 2 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది, చల్లగా అయింది. 34 డిగ్రీలు అనుకుంటా ఫారెన్హీట్. ఐస్ నల్లగా గడ్డకట్టేసింది. ప్లేస్ మాత్రం టూ మచ్ ఉంది. అంటే వీడియోలో ఎలా వస్తుందో తెలియదు కానీ కళ్ళకి అద్దరిపోయింది. ఆ వెనకాల రివర్ ఉంది, ఆ రివర్ కూడా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది, తర్వాత చూద్దాం. ఇది అలాస్కాలో 2వ నైట్. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ప్లేస్ అయితే అద్దరిపోయింది. సో చూడండి, ఇక్కడ తలుపులు కూడా వేయరు ఇంత రాత్రి అయినా, అంత ట్రస్ట్ వర్ది మాట. సో ఇది మన క్యాబిన్. అంటే నేను ఉండే క్యాబిన్ కాదు, ఇక్కడ ఏవో వదులుతా ఉన్నారు, చూద్దాం. వెరీ నైస్. మన కీ రెడీగా ఉంది. ఇది చూసారా క్యాండీ, మనకు కావాలంటే ఇక్కడ $1 పెట్టేసి ఈ క్యాండీ తీసుకోవాలన్నమాట. ఎంతో ఆనెస్టీ చూడండి. ఇలా ఇంకెక్కడ ఉంటే లేపుకెళ్ళిపోతారు. సో ఇది మనం వచ్చిన లాడ్జ్. మన క్యాబిన్ 2 అంట, అది ఎక్కడుందో తెలియదు మనకి, వెతుకుదాం. రివర్ వ్యూ అంటే ఇదన్నమాట రివర్ వ్యూ. సో బ్యూటిఫుల్. రివర్ చూసారా, కొంచెం నీళ్లు పారుతున్నాయి, కొంచెం ఐస్ గడ్డగట్టేసింది. క్యాబిన్ నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మన బ్యూటిఫుల్ రూమ్. ఇంకేం చెప్పడానికి లేదు. 10:45 PM అయింది. అసలు ఏముంది, ఇది గంట తక్కువ చూపిస్తుంది. ఇప్పుడు 10:40 అయింది. ఓ మై గాడ్, సో డ్యామ్ బ్యూటిఫుల్. మన రూమ్ నుండి రివర్ వ్యూ 10:40 PM. ఇంకా ఇది క్యాబిన్ హౌస్ కదా, సో పైన ఏముంది చూద్దాం. అనుష్క పాపకి స్వాతికి బెడ్లు, కానీ అనుష్క పాప స్వాతి లేరు ఇక్కడ. వెరీ నైస్, సూపర్ బా. ఏదో అనుకున్నా, ఇంత మూలకు వస్తున్నా, ఎందుకు వస్తున్నా అని అనుకున్నా. బ్యూటిఫుల్. ఏం వ్యూరా నాయన. ఆహా, రియలీ ఆసమ్, సో వర్త్ ఇట్. ఎంత నీట్ అండ్ క్లీన్ ఉంది. ఆహా, ఇంకా నమ్మగలుగుతున్నారా? 10:40 PM. వావ్, సో లవ్లీ, బ్యూటిఫుల్ అలాస్కా. ఎంత బాగుంది ఆ రివర్. రివర్లో చూసారా ఐస్బర్గ్స్ ఎలాగ వెళ్ళిపోతున్నాయో, చిన్న ఐస్బర్గ్స్ అలా ఫ్లోట్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. బ్యూటిఫుల్. రాత్రి 10:30కి ఇంకా లైట్ ఉంది. సమ్మర్లో అయితే 11:30, 12 కూడా లైట్ ఉంటుంది. 10:30 వ్యూ ఇది. ఐస్బర్గ్ మెల్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది, భలేగా ఉంది. ఈ రూమ్లో మన ఎక్స్పీరియన్స్లు చెప్పడానికి ఆల్ ఓవర్ ద వరల్డ్ మనుషులు వచ్చారు. బెల్జియం నుండి, ఫ్రాన్స్ నుండి అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ రాస్తున్నారు అన్నమాట. అసలు బ్యూటిఫుల్ కదా. నాకు అసలు మాటల్లో ఎంత హ్యాపీగా ఉందంటే ఈ రూమ్లో మాటలు రావట్లేదు నాకు. అసలు ఏంటి ఆ వ్యూ, ఏంటి ఆ లైఫ్, అసలు ఏం అదృష్టం రా ఆయన. ఒక లైఫ్ చాలా ఇలా 10:50
అసలు నేను మైమర్చిపోయాను, అసలు కళ్ళు ఆపలేకపోతున్నా అన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. వెరీ వెరీ హ్యాపీ. సో గుడ్ నైట్ ఫ్రమ్ తల్కిడ్నా. రేపు కంటిన్యూషన్ చూపిస్తాను. నేను 8 AM కానీ 5 PM కానీ ఇండియా టైం డిసైడ్ అవుతున్నా ఒక కాన్స్టెంట్ టైంలో అప్లోడ్ చేద్దామని. మీరు కామెంట్లో వింటే మీ ప్రిఫరెన్స్ రాయండి, 8 AM 5 PM. ఓకే, సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.